of you? Hello. Good morning, sir. Yeah, very good morning. So last classes లో చేస్తున్నారా? Anyone? Please confirm. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Anyone? Any doubts, guys? Please confirm. Clear? Okay, good. Pradeep, Jasvita, Lasya, Lakshmi, any doubts, ma? Clear? Sir, no doubt, sir. And one more, sir. ఇది గ్లోబల్ సెట్టింగ్ ఆ రోజు మీరు చెప్పారు కదా సార్, అది వీడియో ఒకటి అది లేదు సార్. యాక్చువల్గా మీరు పెట్టిన దాంట్లో కూడా మనం ఒకసారి అవునా? ఏమైనా ఫుల్ చేసుకోవచ్చు అది. కాన్ఫిగరేషన్ లేదా? లేదు సార్, గ్లోబల్ సెట్టింగ్ది ఆ వీడియో రికార్డ్ ఆ, అయ్యింది, మనకు లేదు. యా నేను ఫుల్ కాన్ఫిగరేషన్ పంపిస్తాను. ఓకే. సార్. యా, done. అలా ఏమైనా ఉంటే అడగండి అమ్మా. ఓకేనా? సైలెంట్గా ఉండొద్దు. తెలియాలి కదా ఫుల్ ఉందనేసి అనుకున్నాను. ఓకే, పంపిస్తాను. యా. సో పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎస్ సార్, కనబడుతుంది. యా. సో ఈ రోజు నుంచి మనం ఇంకా సిస్టమ్ లోకి లైక్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఓకే. సో లాస్ట్ క్లాస్ లో మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం లాస్ట్ క్లాస్ లో. సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి జనరల్ లెడ్జర్ అకౌంట్స్ ఈజ్ ఏ ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ ఏ జనరల్ లెడ్జర్. A GL account records all transactions for that account. The transactions are related to various accounting elements, including assets, liabilities, equities, revenues, expenses, and gains and losses. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉన్నటివి, బ్యాలెన్స్ షీట్ లో ఉండేటివి కంపల్సరీగా మనం తెలుసుకుంటాం వాట్ ఈస్ వాట్ అనేసి. ఎందుకంటే ఇవి రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ మనం SAP లో పోస్ట్ చేయాలంటే వీటి గురించి మనకు నాలెడ్జ్ ఉండాలి. సో ఏవి ఏ అండర్ కిందకి వస్తాయనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈసీసీ 6.0లో ఎలా వస్తాయి, S4 హనాలో ఎలా వస్తాయి అనేది కూడా తెలుసుకోవాలి. ఓకే. వీటి తర్వాత మనం రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది ఇప్పుడు మనం చూస్తాం. ఓకే, డన్. సో గైస్ చూడండి, ఇప్పుడు అకౌంట్ గ్రూప్ మనకి వచ్చేసి ఈసీసీ 6.0లో అకౌంట్ గ్రూప్ అని ఉంటుంది. S4 హనాలో జిఎల్ అకౌంట్ టైప్ అంటారు. ఓకే. సో ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఓకే, కెనరా బ్యాంక్, ఇవి బ్యాంక్స్. ఇవి యాక్చువల్ గా మనకి కరెంట్ అసెట్స్ కింద తీసుకుంటాం. కరెంట్ అసెట్స్ కింద తీసుకుంటాం. సో ఈ కరెంట్ అసెట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి బ్యాలెన్స్ షీట్ లో? ఓకే. సో మనకి అసెట్స్ అండ్ లైబిలిటీస్ అని రెండు రకాలు ఉంటాయి. అసెట్స్ సైడ్ లో ఈ కరెంట్ అసెట్స్ అనేది బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అంటే జస్ట్ చిన్న మార్పు అంతే. ఈసీసీ 6.0లో అకౌంట్ గ్రూప్ అంటారు. అదే మనకి S4 హనాలో జిఎల్ అకౌంట్ టైప్ లో దీన్ని ఇస్తారు. ఈ కరెంట్ అసెట్స్ ఎక్కడ ఉంటాయి అంటే బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి అనేది సెలెక్ట్ చేసుకుంటారు అంతే. తర్వాత ఇదేంటంటే ఈసీసీ 6.0లో ఈ అకౌంట్ గ్రూప్ కింద ఈ జిఎల్ అకౌంట్ టైప్ అనేది ఇస్తారు. అలా లేకుండా సపరేట్ గా డైరెక్ట్ పక్కన ఇచ్చేసారు అనమాట అంతే. ఇప్పుడు బిజినెస్ అన్నాక కంపల్సరీగా ఏదో ఒక అకౌంట్ అయితే ఉండాలి కదా, కంపల్సరీగా ఉండాలి. సో అది. తర్వాత సేల్స్. ఇంకా బిజినెస్ అన్నాక బిజినెస్ లో పర్చేజ్ జరుగుతూ ఉంటుంది, సేల్స్ కామన్ గా జరుగుతుంది. సేల్స్ అకౌంట్ కి సేల్స్ అకౌంట్ గ్రూపే వస్తుంది. ఇది ఈసీసీ 6.0 అకౌంట్ గ్రూప్ సేల్స్. S4 ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ తీసుకోవాలి. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ. తర్వాత అసెట్స్ ఉంటాయండి. బిజినెస్ పర్పస్ కోసం మనం అసెట్స్ పర్చేజ్ చేస్తాం. కంప్యూటర్, ఫర్నిచర్, బిల్డింగ్, మెషినరీ, ప్రింటర్, ఆఫీస్ ఎక్విప్మెంట్. ఈ అసెట్స్ ఒక సంవత్సరం పైగానే వీటి వల్ల మన బిజినెస్ పొందుతుంది, యూజ్ పొందుతుంది. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇది ఈసీసీ 6.0లో ఫిక్స్డ్ అసెట్స్ అని తీసుకుంటాము. ఇవి బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి అన్నమాట. అసెట్స్ సైడ్ బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. ఇది S4 జిఎల్ అకౌంట్ టైప్ బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. ఓకే, డన్. తర్వాత బిజినెస్ లో ఇన్కమ్స్ కూడా ఉంటాయి. కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ ఇన్కమ్స్ అన్నమాట. సో ఇవి అకౌంట్ గ్రూప్ కింద అదర్ ఇన్కమ్స్ అని తీసుకుంటారు ఈసీసీ 6.0లో. అదే S4 హనాలో
ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అని తీసుకుంటాం. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అని తీసుకుంటాం. జిఎల్ జనరల్ లెడ్జర్ రెంట్, సాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్‌పెన్స్, బ్యాడ్ డెబ్ట్స్, పోస్టేజ్, డిప్రిషియేషన్ ఇవన్నీ అకౌంట్ గ్రూప్ అడ్మిన్ ఎక్స్‌పెన్సెస్ కింద తీసుకుంటాం. అదే మనకి ఎస్ఏపి ఎస్4లో చూసుకుంటే ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అని తీసుకుంటాం. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ. ఇప్పుడు మనం రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం. రెంట్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. సాలరీ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. అదే ఇవి ఎక్స్‌పెన్సెస్. ఇన్‌కమ్స్ అయితే ఏమి ఉన్నాయి? బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్. సో ఇవి మీరు మాన్యువల్ అకౌంట్స్ మీరు బీకామ్ స్టూడెంట్స్ అయి ఉంటే మీకు వీటి గురించి క్లారిటీగా తెలుస్తుందనమాట. ఓకే. ఎందుకు డెబిట్ అవుతుంది? ఎందుకు క్రెడిట్ అవుతుంది? మీకు గోల్డెన్ రూల్స్ ఉంటాయమ్మా. ఆ గోల్డెన్ రూల్స్‌లో వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకే. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. అది ఇంకా సబ్జెక్ట్‌లోకి వెళ్తామా. సబ్జెక్ట్‌లోకి వెళ్ళాల్సొస్తుంది. ఓకే. ఇప్పుడు వీటిని మనం పోస్ట్ చేయాలి అంటే జనరల్ లెడ్జర్ పోస్టింగ్, జీఎల్ పోస్టింగ్, ఎఫ్‌బీ50 లేదా ఎఫ్-02లో దీన్ని పోస్ట్ చేస్తాం. జీఎల్ లైన్ ఎట్ అండ్ డిస్‌ప్లే వచ్చేసి ఎఫ్‌బీ-L3Nలో మనం చూస్తాం. పోస్ట్ చేసినట్టు చెక్ చేయాలి అంటే. తర్వాత డాక్యుమెంట్ డిస్‌ప్లే వచ్చేసి ఎఫ్‌బీ-03లో మనం చూస్తాం. ఎఫ్‌బీ-03 చూడండి. ఆల్వేస్ యాస్ పర్ ఎస్ఏపీ ప్రకారంగా ఆల్వేస్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ డెబిట్ 40 అవుతాయి. తర్వాత బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో క్రెడిట్ ఆల్వేస్ 50 అవుతాయి. ఇది ప్రీ డిఫైన్డ్‌గా ఎస్ఏపీ వాడు ఇచ్చేసారమ్మా. గుర్తుపెట్టుకోండి. డెబిట్ ఆల్వేస్ 40, క్రెడిట్ ఆల్వేస్ 50. ఇవి జీఎల్ పోస్టింగ్ వరకు వీటిని మనం జీఎల్ పోస్టింగ్ వరకు మనం చూస్తాం. ఇవే కదా నిన్న క్రియేట్ చేసాం మనం. అడ్మిన్ ఎక్స్‌పెన్స్ కింద ఏమొస్తాయి? అదర్ ఇన్‌కమ్స్ కింద ఏమొస్తాయి? ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమొస్తాయి? కరెంట్ లయబిలిటీస్ కింద ఏమొస్తాయనేది మనం క్లియర్ కట్‌గా తెలుసుకున్నాం. ఓకే. డన్. ఇప్పుడు వీటిని ఎలా పోస్ట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ వన్ చూడండి. ఇంకోటేముంది జీఎల్ పోస్టింగ్ ఎఫ్‌బీ50. చూసారా? ఎంటర్ జీఎల్ అకౌంట్ డాక్యుమెంట్ కంపెనీ కోడ్ ఎఫ్‌బీ-N1. ఓకే. ఇది నా పాత కంపెనీ కోడ్ సో నేనేం చేయాలి? మన కంపెనీ కోడ్ పెట్టాలి. అంటే కంపెనీ కోడ్ మార్చాలి. సో ఇక్కడ పాస్ ట్రాక్ కదా మనది. పాస్1. పాస్1 సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. మారిందా ఇప్పుడు? ముందు ప్రీవియస్‌ది ఉంది. ఇప్పుడు మారింది. ఓకే. డాక్యుమెంట్ టైప్ ఏముంది ఇక్కడ? 24 డేట్ 03/2024. వీటిని ఫీల్డ్స్ అంటారు. నేను చెప్పాను గదా! ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ జీఎల్స్‌ని కంట్రోల్ చేస్తాయని చెప్పాను. వీటిని ఫీల్డ్స్ అంటారు. ఇది ఒక ఫీల్డ్. ఇది ఒక ఫీల్డ్. దీన్ని ఒక ఫీల్డ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. రిఫరెన్స్ నంబర్. ఇప్పుడు రెంట్ అకౌంట్ పాస్ చేయాలి. ఓకే. నువ్వు ఎఫ్ఎస్00లో నిన్న ఏవైతే నువ్వు చేసి ఉన్నావో ఒకసారి న్యూ సెషన్ చూడండి. ఈ స్క్రీన్ ఇలాగ పెట్టి వేరే సెషన్‌లోకి వెళ్ళాలంటే ఈ సెషన్ తీసుకొని ఎఫ్ఎస్00 తీసుకోవాలి. ఎఫ్ఎస్00 చూడండి మనం చేసాం గదా! ఇవన్నీ ఆడికొచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. ఇవన్నీ ఆ ప్లేస్‌లోకొస్తాయి. చూడండి. ఇక్కడ అకౌంట్ గ్రూప్ అని చెప్పాను కదా! ఇది ఈ ప్లేస్‌లో ఇక్కడుంది. ఈ బ్యాలెన్స్ షీట్ అనేది కింద ఉంది. ఈ కింద ఉండేది ఏదైతే ఉందో ఇది డైరెక్ట్‌గా ఈ ప్లేస్‌లో ఇచ్చేసాడు. యెస్ ఫర్ నో అంతే డిఫరెన్స్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ కనబడుతున్నాయి కదా! వీటిని ఏం చేశాడంటే ఇక్కడే డైరెక్ట్‌గా ఇచ్చేసాడు. ఈ కరెంట్ అసెట్ అనేది ఎక్కడుంటది? బ్యాలెన్స్ షీట్‌లో ఉంటది.
కరెంట్ లయబిలిటీస్ ఎక్కడుంటాయి? బ్యాలెన్స్ షీట్‌లో ఉంటాయి. అడ్మిన్ ఎక్స్‌పెన్సెస్ తర్వాత అదర్ ఇన్‌కమ్స్ ఎక్కడుంటాయి? ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఉంటాయి. ఓకే. తర్వాత మనకి ఇంకా ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడుంటాయి? బ్యాలెన్స్ షీట్‌లో ఉంటాయి. అట్లా. ఇప్పుడిక్కడ దేన్ని క్లిక్ చేయండి. ఎంటర్. సో, రెంట్ అకౌంట్ తీసుకోవాలి. డెబిట్ అమౌంట్ నేను 5000 ఎంటర్ చేస్తా. వాల్యూ డేట్ ఇస్తున్నాను ఈ రోజుది. సో, రెంట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్. అంతే కదా మనం తీసుకుంది ఇక్కడ. సో, రెంట్ డెబిట్ 40, క్రెడిట్ బ్యాంక్ 50. ఇక్కడ ఇస్తున్నాం. చూసారా? ఇలా గ్రీన్ టిక్ పడాలి. ఇలా గ్రీన్ టిక్ పడిందంటే లెఫ్ట్ సైడ్‌లో ఎలాంటి ఎర్రర్ లేదు అని అర్థం. చూడండి ఇక్కడ టోటల్ డెబిట్ 5000, క్రెడిట్ టోటల్ 5000. ఓకేనా? సో, ఇప్పుడు ఇది కరెక్ట్‌గా ఎంట్రీ పాస్ అయిందా లేదా అనేది సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్. సిమ్యులేట్ చేసిన తర్వాత ఇక్కడ డెబిట్ 40, క్రెడిట్ 50. చూడండి. రెంట్ డెబిట్ 40, 50 ఈస్ ద ఎస్‌బీఐ బ్యాంక్. ఇక్కడ మీరు గమనించినట్లయితే డాక్యుమెంట్ టైప్ ఎస్‌సీ అని ఉంటుంది. నంబర్, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, తర్వాత పోస్టింగ్ డేట్, పీరియడ్ 12 మంత్ ఇప్పుడు, డేట్, రిఫరెన్స్ డాక్యుమెంట్ నంబర్, కరెన్సీ నంబర్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ రెంట్ ఇలా ఉంటుంది. సేవ్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ 1 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఒక 5000తో మనం రెంట్ అనే ఒక ట్రాన్సాక్షన్‌ని పోస్ట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ అదే డేట్‌తో మళ్ళీ రెంట్ మీదనే తీసుకుందాం. సేమ్ డేట్ ఇవ్వండి. పోస్టింగ్ డేటు, డాక్యుమెంట్ డేట్ సేమ్ ఉండాలి. ఇప్పుడు 1 పెట్టారు గదా! 2 తీసుకోండి. డెబిట్, ఎంటర్. సిమ్యులేట్. సేవ్. చూసారా? డాక్యుమెంట్ 2 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు ఈ 2 డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? వీటిని ఎక్కడ వెళ్లి చూసుకోవాలి? అంటే లైక్ ఎఫ్‌బిఎల్3ఎన్ దీన్నే జీఎల్ లైన్ ఐటెమ్ డిస్‌ప్లే అంటారు. జీఎల్ లైన్ ఐటెమ్ డిస్‌ప్లే. ఎఫ్‌బిఎల్3ఎన్‌లోకి వెళ్ళాలి. /n ఎఫ్‌బిఎల్3ఎన్ ఎంటర్. చూసారా? జీఎల్ అకౌంట్ లైన్ ఐటెమ్ డిస్‌ప్లే. కంపెనీ కోడ్ ఫాస్ట్‌ట్రాక్ 1. సో, తర్వాత ఓపెన్ ఐటెమ్స్. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేయండి. ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఎంట్రీ పాస్ చేసింది రెంట్ మీదనే కదా! రెంట్ సెలెక్ట్ చేయాలి. ఓకే. రెంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. చూసారా? అసైన్‌మెంట్ నంబర్ టుడే డేట్ అన్నమాట. దీన్ని సార్ట్ కీ అంటారు. డాక్యుమెంట్ నంబర్ 1, 2 టైప్ ఎస్ఏ. డాక్యుమెంట్ డేట్ 40, 40 అమౌంట్ ఇన్ లోకల్ కరెన్సీ 5000 ఒకటి, 10,000 ఒకటి. 2 కలిపితే 15,000. నెక్స్ట్ ఏంటి? రెంట్ అకౌంట్. ఎస్కేప్. ఓకే. సో, ఓపెన్ ఐటెమ్స్ ఈరోజు డేట్ అన్నమాట. ఇది ఇలాగే పెడదాం. మరొకటి సేమ్ /n ఎఫ్‌బి 50. ఇప్పుడు సాలరీస్ మీద ఎంట్రీ పాస్ చేద్దాం. టుడే డేట్ తీసుకోండి. 3 సాలరీస్. సాలరీస్ అకౌంట్ టైప్ చేయండి. జీఎల్ అకౌంట్ టైప్ వచ్చేసి సాలరీ తీసుకోండి.
డెబిట్ 20,000 టుడే డేట్ తీసుకోండి, వాల్యూ డేట్, సాలరీస్, తర్వాత బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఎస్బీఐ బ్యాంక్, ఎంటర్. Simulate. Okay. 40 is the salary account, 50 is the SBI bank account. Same. చూసారా, డాక్యుమెంట్ 3 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ రిపోర్ట్. ఇంకా ఎన్నైనా తీసుకోవచ్చు మా, టెలిఫోన్ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, పోస్టేజ్, ఓకే, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇలా ఏదైనా తీసుకోవచ్చు. మళ్ళీ తీసుకోండి. సార్ అక్కడ రిఫరెన్స్ నెంబరు ఆటోమేటిక్గా తీసుకుంటుందా, మనం ఇస్తున్నాం అక్కడ? ఇవ్వాలి, ఆటోమేటిక్గా ఏది తీసుకోదు. ఓకే, ఆ, మనకి ప్రాపర్గా తెలియడం కోసం ఏ నెంబరు అనేసి ఆటోమేటిక్ మా కస్టమైజేషన్ చేయించుకుంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఈ నెంబర్ తర్వాత ఈ నెంబర్ రావాలి అనేసి. ఏ సాఫ్ట్వేర్ అయినా గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో ఏ సాఫ్ట్వేర్స్ కూడా అన్ని ఫీచర్స్ ఇవ్వరు. అన్ని ఫీచర్స్ ఇచ్చేసారంటే వాళ్ళకి బిజినెస్ అనేది రాదు. ఇప్పుడు నాకు సార్ రెఫరెన్స్ నెంబర్ ఆటోమేటిక్ గా రావాలి అనే ఆలోచన మీకు వచ్చింది. అలా ఉమ్, వచ్చిందంటే దాన్ని కస్టమైజేషన్ చేపించుకుంటే సమ్ అమౌంట్ అడుగుతాడు. అవును. అడిగినప్పుడు ఏంటి, వాళ్ళకి ఇన్కమ్ వస్తది. అవును, నీకు అన్ని ఫీచర్స్ ఆటోమేటిక్‌గా ఇస్తే, నువ్వు ఒకసారి సాఫ్ట్‌వేర్ మనం అడగం తీసుకొని, కదా. మళ్ళీ మళ్ళీ అదంతా ఇంటరాక్ట్ అవ్వవు. ఏం అవసరం నీకు చెప్పు? అవును. అంతే కదా! ఓకే. సో, అలాగా ఓకే. ఏ సాఫ్ట్‌వేర్ అయినా ఏదో ఒకటి లొసుగు పెడతాడు. ఎందుకలా అంటే, లైక్ కస్టమర్ మనతో టచ్‌లో ఉండాలి అనే ఉద్దేశ్యంతో. ఓకే. గుర్తుపెట్టుకో. సో, ఇప్పుడు వీటిని చూడాలంటే స్లాష్ ఎఫ్‌బిఎల్3ఎల్. ఇప్పుడు రెంట్ కాదు కదా! సాలరీ కదా! సెలెక్ట్ చేసుకో. సాలరీస్. ఎగ్జిక్యూట్. చూసారా? టుడే డేట్, డాక్యుమెంట్ నంబర్ 3 ఆర్ 4, ఎస్ఏ 40, 40, 20,000, 50,000 రెండు కలిపితే 70,000. ఓకే. సో, ఈ విధంగా మనము ఎక్స్‌పెన్సెస్ అనేది పోస్ట్ చేస్తాం. ఇప్పుడు వీటిని చూడాలంటే డాక్యుమెంట్ డిస్‌ప్లే ఏముంది? ఎఫ్‌బి03, ఎఫ్‌బి03కి వెళ్దాం. /n ఎఫ్‌బి03. ఓకే. డాక్యుమెంట్ లిస్ట్ తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్. చూసారా? ఈరోజు పోస్ట్ చేసాం కదా మనం. ఇక్కడ ఉన్నాయి చూడండి. 4 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసాం, ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం సింగిల్ స్క్రీన్‌లో ఎంట్రీస్ పాస్ చేస్తాం. డబుల్ స్క్రీన్‌లో పాస్ చేద్దాం. F-02. చూడండి ఎలా ఉందో. ఎంటర్ జీఎల్ ఫోన్ పోస్టింగ్. హెడర్ డేటా. డాక్యుమెంట్ డేట్ టుడే ఇవ్వండి. టైప్ ఎస్ఏ, కంపెనీ కోడ్ FS11. ఇక్కడ రెంట్ అకౌంట్. చూడండి 40 డిఫాల్ట్‌గా ఉంది ఇక్కడ 40. ఇప్పుడు రెంట్ కాకుండా నేను మన దగ్గర ఏమున్నాయి FS00లో టెలి బిల్ ఉంది, అది తీసుకుంటా. అంటే అమౌంట్ వచ్చేసి
40,000. Value date 24. Eligible 50 తీసుకో. 50 అంటే క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటాం, తీసుకో. అదే తీసుకోవాలని ఉంది. ఎంట్రీ అకౌంట్ చూడండి. ఐటమ్ 1 డెబిట్ ఎంట్రీ, ఐటమ్ 2 క్రెడిట్ ఎంట్రీ 40,000. ఇక్కడ సేల్స్ బ్యాంక్ అకౌంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సేవ్ చేయాలి. డాక్యుమెంట్ 5 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. కాంటాక్ట్ డాక్యుమెంట్ లెవెల్ డిస్ప్లే చూడొచ్చు. చూసారా? 40 is the టెలిఫోన్ బిల్, 50 is the హెచ్డిఎఫ్సి బ్యాంక్. మరొక ఎంట్రీ పాస్ చేద్దాం. సేమ్ అమౌంట్ వచ్చేసి 10,000. సిమ్యులేట్ కావాలంటే ఫస్ట్ సిమ్యులేట్ చూడొచ్చు. సిమ్యులేట్ ఇది చూడండి, ప్రాసెస్ ఇలా కనబడుతుంది. సిమ్యులేట్ చేస్తే ముందు ఫార్మాట్ వేరు, ఈ ఫార్మాట్ వేరు. ఎలిజిబుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇప్పుడు మనం సేవ్ చేయొచ్చు. సో డాక్యుమెంట్ డిస్ప్లే 40 is the టెలిఫోన్ బిల్, 50 is the హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ వీటిని వెళ్ళి చూడాలంటే FB03 వెళ్ళాలి. క్లాస్ సెల్ FB03 డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. చూసారా? 6 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ వన్? క్లియరా? జస్విత, ప్రదీప్, సార్ శ్రీను. యా చూడండమ్మా, ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ లో ఉన్నాం. ఓకే, ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి మూడు ఫస్ట్ ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనే కాన్సెప్ట్స్. ఈ మూడు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, కంపెనీ కోడ్స్, బిజినెస్ ఏరియాస్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, సో తర్వాత ఫిజికల్ ఫైనాన్స్ లేయర్, తర్వాత మనకి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్, డాక్యుమెంట్ టైప్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఇవన్నీ ప్రాపర్ గా మనం చేస్తేనే మిగతా ఎంట్రీస్ ఈ రోజు చెప్పిన క్లాసు పాస్ అవుతుంది. ఆ మూడు చేయకుండా ఏ బిజినెస్ లో కూడా మీరు వెళ్ళలేరు. ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా మీరు పోస్ట్ చేయలేరు. ఇవి మూడు మ్యాండేటరీ. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అవి మూడు కంప్లీట్ అయిన తర్వాతనే ఫర్దర్ క్లాసెస్ అనేది మీరు చేయగలుగుతారు. ఈ రోజు మీరు ఎంట్రీ పాస్ చేశారు కదా, ఎక్స్పెన్సెస్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నారు. ఇప్పుడు ఇన్కమ్స్ ఎలా పాస్ చేయాలి అనేది చూద్దాం. క్లాస్ సింగిల్ స్క్రీన్లోకి వెళ్తున్నాను. FB50 టుడే డేట్ ఇస్తున్నా. సింపుల్ అమ్మా, సింపుల్. ఇక్కడ మనకు FS00 ఏమున్నాయి? ఇన్కమ్స్ ఏమున్నాయి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది కదా. ఎస్, డిస్కౌంట్ రిసీవ్డ్ తీసుకుంటుంది. సో యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఇన్కమ్స్ మనకి ఏమవుతాయి? క్రెడిట్ అవుతాయి అమ్మా. క్రెడిట్ 50,000. డిస్కౌంట్ రిసీవ్డ్
బ్యాంక్ డెబిట్. ఎంటర్. సిమ్యులేట్. చూడండి, 50 is the discount received, 40 is the SBI Bank. సేమ్. ఓకే, ఇలాగా మళ్ళీ వేద్దాం మరొక ఎంట్రీ. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ తీసుకున్నాం. సిమ్యులేట్, సేవ్. ఓకే, ఇప్పుడు వీటిని వెళ్ళి చూడాలంటే స్లాష్ ఎన్ ఎఫ్బి L3N. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ తీసి ఇన్కమ్స్ పెట్టాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఎగ్జిక్యూట్. చూసారు కదా, ఈరోజు డేటు, డాక్యుమెంట్ నెంబర్ SA 50, అమౌంట్ ఇన్ లోకల్ కరెన్సీ, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది కదా, అది కూడా సెలెక్ట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారు కదా, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇలా ఈ విధంగా మనము ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా సేమ్ మనం F-02 లో కూడా పోస్ట్ చేయొచ్చు. /n F-02 డబుల్ స్క్రీన్ లో. టుడే డేట్ ఇవ్వండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 40 ఇచ్చాడు. 40 అంటే మనకి ఏంది, బ్యాంక్ తీసుకోవాలి. ఫిఫ్టీ ఏం తీసుకోవాలి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. డాక్యుమెంట్ సిమ్యులేట్. సెకండ్ కూడా ఉంది కదా ఇంకా. చూసారా, 40 is the debit, HDFC Bank, 50 is the interest received. సేవ్. సో డాక్యుమెంట్ లో వెళ్ళి డిస్ప్లే, HDFC Bank డెబిట్ 40, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 50 క్రెడిట్. ఓకేనమ్మా, వీటన్నిటి మనం చూడాలంటే FB03లోకి వెళ్ళాలి. /n FB03 డాక్యుమెంట్ డిస్ప్లే. చూసారు కదా ఇక్కడ ఉన్నాయి ఇలా అమ్మా. క్లియరా గైస్, ఎనీవన్ అర్థమైందా, ఎనీ డౌట్స్ గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్, నో క్లియర్. ప్రదీప్, జస్విత, లాస్య, లక్ష్మి, శ్రీను మీరు అన్ని చేశారా ప్రీవియస్లీ? శ్రీను, యా, శ్రీనివాస్, హలో.
శ్రీనివాస్ వాయిస్ వినపడుతుందా? యా. జస్విత, మీరు అన్ని ప్రాపర్ గా చేస్తున్నారా? ఎస్ సార్, చేస్తున్నాను సార్. సో 2 కంప్లీట్ చేస్తున్నారు ప్రదీప్, లాస్యా? ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్ శ్రీనివాస్. సో జస్ట్ మనకు త్రీ క్లాసెస్ మాత్రమే కాన్ఫిగరేషన్ లో కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజుతో 4th. రిమైనింగ్ థియరీ అంటావా, జస్ట్ అది 1 డేలో మీరు చూసుకోవచ్చు వాట్ ఈస్ వాట్ అని. కాన్ఫిగరేషన్స్ 4 అయిపోయాయి. ఓకే, చాలా సింపుల్ గా ఉన్నాయా లేవా జస్విత, లైక్ లక్ష్మి, ప్రదీప్? సింపుల్ గా అనిపించిందా? ఓకే, ఎస్ సార్. అవును. సో సింపుల్ గా ఇప్పుడు నేను రెంట్, శాలరీస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ నేను 4 తీసుకున్నా. మీరు ఏం చేస్తారంటే మినిమం ఒక 10 అన్నా పోస్ట్ చేయండి, గుర్తుండిపోతాయి. ఏ స్క్రీన్ లో ఏ ఫీల్డ్ ఫిల్ చేయాలి, ఏ ఫీల్డ్ ఫిల్ చేయకూడదు అనేది మీకు తెలుస్తుంది అనమాట ప్రాపర్. ఓకేనా? సో అది ఇంకా టుమారో మనకి అకౌంట్స్ పేయబుల్ లోకి ఎంటర్ అవుతాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అకౌంట్స్ పేయబుల్ లోకి మనము ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే స్లోగా ఎందుకు పోతున్నామంటే, సో ఎందుకు కొద్దిగా చెప్తున్నా అంటే బేసిక్ మా స్టార్టింగ్ ఫాస్ట్ గా వెళ్ళాము అంటే, ఎక్కువ కాన్ఫిగరేషన్ చెప్పామంటే గుర్తుండవు. సో అందుకోసమే ఫస్ట్ స్లోగా ఆఫ్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే గుర్తుంటాయి. మీకు ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడు నాకు హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ టైం పడితే, మీకు ఇదే చేయడానికి 3-4 గంటలు పడతాయి. ఓకే, సో అందుకోసమే కొద్దిగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎక్కువ లోడ్ అవుతుంది, ప్రెజర్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ప్రాపర్ గా కొంచెం చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంకా వెళ్ళే కొద్దీ మనం స్టాండర్డ్స్ పెంచుతాం. ఇప్పటి వరకు బేసిక్, ఇంకా రేపటి నుంచి వెళ్ళేది స్టాండర్డ్స్. గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్స్ అని చెప్తాం. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే, నో సార్. యా, డన్ గైస్, బాయ్. వీటన్నిటిని కూడా ఒక ఎక్సెల్ లో డేటా టైప్ చేసి పెట్టుకోండి మా. ఒక ఎక్సెల్ లో డేటా టైప్ చేసి పెట్టుకుంటే డే టు డే క్లాసెస్ మీరు కంటిన్యూగా చూసుకున్నట్టు ఉంటుంది. ఓకేనా? పీడిఎఫ్ గ్రూప్ లో వేస్తాను. ఓకే, బాయ్.